సార్ స్లిప్ డిస్క్ అంటారు కదా! ప్రాబ్లమ్ వస్తది. సో, అవి ఆపరేషన్ లేకుండా నయమయ్యే అవకాశం ఉందంటారా? ఇప్పుడు పర్సెంటేజ్ అండి. మీకు హుహు. ఒకవేళ రెగ్యులర్ లైఫ్ స్టైల్‌లో అది మీకు ఇబ్బంది హ్మ్. పెడుతుంది అంటే ఫస్ట్ ఎంఆర్ఐ మేము ఆర్థోపెడిక్ సర్జన్స్ ఫస్ట్ ఎంఆర్ఐ తీస్తాం. హ్మ్. తర్వాత ఎట్లా ఉంది? ఏంది పరిస్థితి? హ్మ్. అసలు చాలా నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా ఉందా? హ్మ్. మోడరేట్‌గా ఉందా? హ్మ్. ఫస్ట్ మెడికేషన్స్‌తో ట్రై చేస్తాం. లైఫ్ స్టైల్ చేంజెస్‌తో ట్రై చేస్తాము. ఓకే. నెక్స్ట్ స్టెప్ మెడికేషన్ విత్ ఫిజియోథెరపీ సజెస్ట్. హ్మ్. తర్వాత లేదు అంటే ఇంకా మనం సర్జరీకెళ్ళిపోవడం ఉత్తమం. ఓకే. సో, చాలామంది బ్యాక్ పెయిన్‌తో బాధపడుతుంటారు. వాళ్ళకి బెడ్ రెస్ట్ మంచిదా? లేదంటే వాకింగ్ చేయడం మంచిదంటారా? ఇప్పుడు ఇది ఏంటంటే 2 కాంబినేషన్ గావాలి. ఓకే. మొత్తం బెడ్ రెస్ట్ గూడా ఇవ్వలేము హ్మ్. బాడీకి. మొత్తము అట్లా అని జెప్పేసి ఓవర్ ఎక్సర్‌సైజ్ గూడా పని చెయ్యాలి. చేయదు. ఓకే. బేసికల్లీ ఏందంటే బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు కింద క్రాస్ లెగ్ చేయడం అంటే మనం కాళ్ళు మటమేసుకొని కూర్చుంటాము. హ్మ్. అట్లాంటివి చేయకుండా కొంచెము బ్యాక్ రెస్ట్ హ్మ్. ప్రాపర్ బ్యాక్ సపోర్ట్‌తో కూర్చోవడము. ఓకే. ఎనీవేర్ ఇన్ ఆఫీస్ ఆర్ ఎట్ హోమ్ హ్మ్. లైక్ మంచి బ్యాక్ రెస్ట్‌తో కూర్చోవడము అది అవాయిడ్ చేసుకుంటా హ్మ్. ఫిజియోథెరపీ చేసుకుంటూ అట్లా మనము బ్యాక్ రెస్ట్‌కి కొంచెము ఉపశమనం ఇవ్వచ్చు. ఓకే. అంటే మినిమమ్ ఎంత టైమ్ వాక్ చేయాలి బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు? అంటే ఎవ్ నార్మల్ పర్సన్ కంటే? ఎవ్రీ బ్యాక్ పెయిన్‌కి, వాకింగ్‌కి పెద్దగా ఇది హ్మ్. లేదండి. చిన్న ఫస్ట్ చిన్న ఆఫ్ ఆల్ ఎక్సర్‌సైజెస్ చిన్న చేసుకోవచ్చా? చిన్న ఎక్సర్‌సైజెస్ చేసుకోవచ్చు. డైలీ యూ కెన్ పెర్ఫార్మ్ హ్మ్. అరౌండ్ 45 మినిట్స్ వాక్ చేయండి. హ్మ్. నో ఇష్యూ. ఓకే. ఫార్వర్డ్ బెండింగ్ హ్మ్. లాంటివి ఫార్వర్డ్ బెండింగ్ అండ్ లిఫ్టింగ్ వెయిట్స్ ఓకే. అగైన్ దట్ విల్ బి ఎ ప్రాబ్లమ్.